మంది డయాబెటిక్ పేషెంట్స్ కి అరికాళ్ళ మంటలు, ఈ న్యూరోపతిక్ పెయిన్ వస్తూ ఉంటది. అసలు ఎందుకు వస్తుంది? మూల కారణాలు ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి? రాకుండా మీరు ఎలా కాపాడొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారము డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటంటే డైరెక్ట్ గా నరాలకి డ్యామేజ్ జరగడం. ఎందుకని? బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన ఈ డ్యామేజ్ జరుగుతుంది. సో ఏం సిమ్టమ్స్ వస్తాయి? అగైన్ అరికాళ్ళ మంటలు, సూదులు గుచ్చినట్టు ఉండడం, ఎలక్ట్రిక్ షాక్ లా ఉండడం, డల్ గా నొప్పి రావడం, ఎస్పెషల్లీ నైట్ టైం చాలా బాధపడుతూ ఉంటది. సో ఎందుకు ఎక్కువగా ఈ నొప్పులు పాదాల్లోని కాళ్ళలోని కనిపిస్తాయంటే డయాబెటిస్ లాంగ్ నర్వ్స్ అంటే పొడుగైన నరాల మీద ఎఫెక్ట్ ఉంటది అనమాట. అది ఎక్కడుంటాయి? ఈ పాదాల్లోని కాళ్ళలోని ఉండడం వల్ల ఫస్ట్ మీకు ఏ సిమ్టమ్స్ అన్నా, ఎస్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్, ఈ మూల కారణాలు ఏంటి? మీకు ఆల్రెడీ తెలిసిందే. మూల కారణం ఈ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల. సో ఏం చేయాలి? ఫస్ట్ ఆల్వేజ్ మీ డయాబెటిస్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. మీ హీమోగ్లోబిన్ A1C ఎలా అన్నా 7% కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. అదే కాకుండా ఈ నరాలు హీల్ అవ్వడానికి కొన్ని వైటమిన్స్ సహకరిస్తాయి. అదే వైటమిన్ B1, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనమాట. అందుకని మీ B1 లెవెల్స్ చెక్ చేయించుకున్న తక్కువ ఉంటే దయచేసి అవి తీసుకోండి. దాన్నే బెన్ఫోథైమిన్ అంటారు. దాన్ని 400 mg డైలీ తీసుకుంటే చక్కగా మీకు హెల్ప్ అవుతుంది. దానికి సెపరేట్ వీడియో ఒకటి చేశాను, డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. అదే కాకుండా ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ 400 to 600 mg తీసుకుంటే అది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. బాగా హెల్ప్ అవుద్ది. దాని వల్ల కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా చాలా మందిలో వైటమిన్ B12 డెఫిషియన్సీ బాగా చూస్తున్నాం. దాని వలన కూడా ఈ నరాల నొప్పి అన్నది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని దయచేసి లెవెల్స్ చెక్ చేసుకోండి, తక్కువ ఉంటే కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఇది రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ అన్నది తెలుసుకుందాం. స్టాన్ఫోర్డ్ మంచిగా రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, ఎవరైతే ప్రతి 2-3 గంటలకి ఏదో ఒక స్నాక్ తింటారో అలాంటి డయాబెటిక్ పేషెంట్స్ లో ఎక్కువ శాతం ఈ న్యూరోపతిక్ సిమ్టమ్స్ ఉండడం అన్నది గమనించారు. ఎందుకని? బికాజ్ ఎప్పుడు తింటూ ఉంటే ఏమవుద్దంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ పెరుగుతుంది. సో అప్పుడు మీ బాడీకి హీలింగ్ టైం ఎక్కడ ఉంటుంది? సో అందుకనే ఆబ్వియస్ గా మీ నరాలు ఎఫెక్ట్ అవుతాయి. అందుకనే ఎక్కువగా ప్రతి 2-3 గంటలకి స్నాక్లు తిన్నాం, ఏదో ఒకటి తిన్నాం అన్నది తగ్గించాలి. అదే కాకుండా ఒక మంచి గ్యాప్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు డిన్నర్ నుంచి బ్రేక్ఫాస్ట్ కి అట్లీస్ట్ 12 నుంచి 14 గంటలు చక్కగా గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్ లో చక్కగా మీ బాడీ హీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మీరు దాన్ని కల్పించాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ రైస్ తో పాటు మంచి హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ తీసుకోవాలి. ఇది ఏంటంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఏం గమనించారంటే, డయాబెటిక్ పేషెంట్స్ రైస్ తో పాటు చికెన్ కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ ఇది తీసుకుంటూ మంచి హెల్తీ ఫ్యాట్స్ అంటే వాల్నట్స్, ఆల్మండ్స్ తీసుకునే వాళ్ళలో ఈ నర్వ్ పెయిన్ అన్నది తక్కువగా కనిపించింది. ఉత్తి రైస్ కొంచెం కూర తీసుకున్న వాళ్ళు ఎక్కువ కనిపించింది. అందుకనే మీ డైట్ ని మీరు చేంజ్ చేసుకోవాలి. అదే కాకుండా భోజనం అయిన తర్వాత 10 నిమిషాలు డెఫినెట్ గా నడాలి. ఇంకా తర్వాత ఈ జాన్ హాప్కిన్స్ రీసెర్చ్ చేసింది. అందులో ఏం తేలిందంటే, డయాబెటిక్ పేషెంట్స్ కి ఎప్పుడు యాసిడ్ ప్రాబ్లం లాగా ఉండడం వలన యాసిడ్ బ్లాక్ మెడికేషన్స్ అంటే ఇప్పుడు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఒమిప్రజోల్ అని, ప్యాంటోప్రజోల్ అని ఇవి వాడడం వలన B12 లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అందుకని కంపల్సరీ, అది ఆల్రెడీ ముందే చెప్పాను, చెక్ చేసుకొని జాగ్రత్తగా మీరు తక్కువగా ఉంటే రిప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్
ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరికన్నా న్యూలీ డయాబెటిక్ అయిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న నొప్పులు వస్తే ఫస్ట్ సప్లిమెంట్లతో స్టార్ట్ చేయండి. అంటే ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ 400 to 600 mg, తర్వాత బెన్ఫోథైమిన్ స్టార్ట్ చేయండి 400 mg, వైటమిన్ B12 తక్కువ ఉంటే అది రిప్లేస్ చేసుకోండి. ఇవన్నీ వాడినా కూడా మీకు బాగా నొప్పి ఉంది, చాలా ఇబ్బందిగా ఉంటే అప్పుడు మెడికేషన్స్ వాడండి. ఏ మెడికేషన్ వాడచ్చు? టొలాక్సిటిన్ FDA అప్రూవ్డ్ అనమాట డయాబెటిక్ న్యూరోపతికి. అదే కాకుండా ప్రీగాబలిన్ కూడా మంచిగా పనిచేస్తుంది. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న డోసెస్ తో మొదలు పెట్టాలి. మీ నొప్పి చిన్న డోసెస్ తోనే కంట్రోల్ అయింది అనుకోండి, ఇంక మీ డోస్ పెంచాల్సిన పని లేదు. సో మీ అవసరాన్ని బట్టి నా డోస్ని అడ్జస్ట్ చేయాలి. మీ డాక్టర్తో మాట్లాడండి, ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అదే కాకుండా టాపికల్ క్రీమ్స్, అంటే మన క్రీమ్ రాసుకునే క్రీమ్స్ ఉంటాయి అన్నమాట. క్యాప్సిసిన్ క్రీమ్ అని ఉంటుంది, తర్వాత న్యూరోపతిక్ ఫుడ్ పెయిన్ క్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అమెజాన్ లో దొరుకుతాయి. అదే కాకుండా ఒకే ఒక పార్ట్ లో ఈ నర్వ్ పెయిన్ ఉందనుకోండి, లైడోకేన్ ప్యాచెస్ కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నిటి వలన మీరు నొప్పిని కంట్రోల్ చేయొచ్చు. ఇవే కాకుండా ఫిజికల్ థెరపీ చేయడము, బ్యాలెన్స్ కి, గెయిట్ కి, అదే కాకుండా మంచిగా పడుకునే ముందు 5 to 10 minutes మంచిగా స్ట్రెచ్చింగ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతాయి. అండ్ ఆల్వేస్ మీ బ్లడ్ ప్రెషరు, మీ వెయిట్, మీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవడం. అదే కాకుండా మళ్ళీ అమెజాన్ లో TENS యూనిట్ అని దొరుకుతుంది, అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఇది మంచిగా స్టిమ్యులేట్ చేసి కొంచెం న్యూరోపతి ఉన్న వాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ట్రీట్మెంట్స్ మీరు ట్రై చేయొచ్చు. బట్ ఏదన్నా కూడా క్రమశిక్షణతో మీరు ట్రై చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. నమస్కారం.